2022 మే 6న కాంగ్రెస్ వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట అనేకమైన హామీలు ఇచ్చారు. 2.5 సంవత్సరాలు పూర్తయింది. రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు లేదు, ప్యాడీ కొనుగోలు లేదు, యూరియా ఇవ్వలేని దుస్థితి. దానికోసం ఒక యాప్ తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒక యాప్ తీసుకొచ్చారు. విత్తనాల సమస్య ఉంది, పేమెంట్ సమస్య ఉంది, బోనస్ సమస్య ఉంది, రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో రైతులందరికీ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు గతి లేదు. కేవలం 30-35% మాత్రమే ఇచ్చి అనేక కొరివిలేసి అవి మరి ఎగ్గొట్టడం అనేది జరిగింది. రైతు భరోసా నిరంతరం వేయడాలే, 1 ఎకరం ఇప్పటికీ 2 పద్దులు పూర్తిగా ఎగ్గొట్టారు. అది ఆ రకంగా జరుగుతుంది. బోనస్ పండించిన ప్రతి ధాన్యం గింజకి ఇస్తామన్నారు. ఇప్పుడు సన్నోట్లకే అంటున్నారు. దొడ్డోడ్లు కొనే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రైతు డిక్లరేషన్ పేరిట రైతులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్న తీరును ఎండగట్టడానికి ఇదే వరంగల్ వేదికగా మేము రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసాం. సదస్సులాగా రైతులతో ఇష్టాగోష్ఠిగా మా గౌరవ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారిని ఆహ్వానించాం. అది 6వ తారీఖు. ఈ లోపలనే కాంగ్రెస్ పార్టీ 5, 6, 7 పేరిట 3 రోజులు మళ్ళా సేమ్ అదే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మరి మిషనరీల పంపిణీ అని రైతులకు సంబంధించినటువంటి సామాగ్రి, యంత్ర సామాగ్రి పంపిణీ కార్యక్రమం రైతు సభ పెడుతున్నామని అంటున్నారు. ఇదేనా ధర్మం? ఇదేనా రైతులకు మీరు చేసే న్యాయం? ఇదేనా పోటీ విధానం? ఈ పోటీ ప్రభుత్వంతో పోటీ పడరాదు, పనిచేసే విధానంలో పోటీ పడరాదు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, రైతుల కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి పనితీరేంటి, అవన్నిటి విషయంలో పోటీ పడకుండా ఇవాళ సభల కాడ పోటీ పడతావా? నోట్లో నోరు పెట్టి ఈ రకంగా కవరేజ్ లేకుండా చేయాలి. రైతుల దగ్గర కనుక ఈ సమస్య పోకుండా చేయాలి. మా యొక్క మాటలు కానీ చర్యలు కానీ పోకూడదని అడ్డుకట్ట వేసే విధానం మీద ఓసపడుతున్నారు. కళ్ళాల వద్ద వెళ్తున్నారా మీ ఎమ్మెల్యేలు? కొనుగోలు చేస్తున్నారా? ధాన్యాన్ని గన్ని సంచి బ్యాగులు ఇస్తున్నారా? రవాణా జరుగుతుందా? ఏ కళ్ళంలైనా ఇవాళ చూస్తే నెల రోజులు ఏకధాటిగా లారీలు ఎత్తినా కూడా ఒడవనంత ధాన్యం ఉంది. నిన్న అకాల వర్షం, పిడుగులు పడ్డాయి, రాళ్ల వాన, విపరీతంగా ఒడ్లు తడిసి వరదల కొట్టుకపోయినాయి. ఎవరు బాధ్యత వహించాలి? ఎన్ని రోజులు ఈ యొక్క వడ్ల కళ్ళాల దగ్గర రైతులు పడుకోవాలి? ఎన్నిసార్లు తుర్పారబట్టాలి ధాన్యాన్ని? ఎన్నిసార్లు గాలి దుమారంలో మరి డస్ట్లో కొట్టుకపోవాలి ధాన్యం? వర్షంలో తడిసి మోపు కావాలి. ఇప్పటికే కొద్దిగంత చెత్త ఉన్నట్టున్న రైస్ మిల్లర్లు తుర్పారబట్టాలి సరిగా పట్టలేదని రిటర్న్ పంపిస్తున్నారు. అన్లోడింగ్ చేయడాలే కోత పెడుతున్నారు. వీటి మీద మానిటరింగే లేదు. ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టగానే, కల్లాల సందర్శన చేయగానే, రైతులతో సమావేశం అనగానే పోటీ సభలు పెట్టి ఈ రకంగా కళ్ళు మూయాలని చూస్తారా, నోరు మూయాలని చూస్తారా? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు మాట్లాడతారు, రైతులు రాజుని చేసిన ఘనకీర్తి మాకు దక్కిందని. సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. మంత్రులకి చాలా తీవ్రమైన విషయం. ఎంత గందరగోళం ఉంది రైతుల్లో, ఎంత ఆగ్రహవేశాలు ఉన్నాయనేది రేపు 6వ తారీఖు నాడు ఈ సభ ద్వారానే, ఈ యొక్క సదస్సు ద్వారానే, రైతులతో ఇష్టాగోష్ఠి ద్వారానే రేపు రైతుల యొక్క మనోగతాలు ఏందనేది యావత్ తెలంగాణ ప్రజలకు తెలియబోతారు. ఇప్పుడు రైతుల కోసమే మీరు సభ పెడుతున్నారు మీరు అంటున్నారు. ఇక్కడ స్థానికమైన రాజేంద్ర రెడ్డి గారు కూడా ఏదో పనికిరాని సభ అని కూడా తెలుపుతున్నారు. దీన్ని విధంగా చూస్తారు సార్? ఇక అలాంటి రైతు వ్యతిరేకులు, అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళు, ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిన వాళ్ళు, ఇట్లా నోట్లో నోరు పెట్టి ఇవాళ దబాయించే వారు, అయిన దానికి కాని దానికి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టేవాళ్ళు ఇంకేం మాట్లాడతారు? అవే మాట్లాడతారు. ఎవరు ప్రజా వ్యతిరేకులు, ఎవరు రైతు వ్యతిరేకులు అనేది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కనబడుతుంది, తెలుసుకుంటాం కూడా. అంటే రైతులను చంపుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కూడా పొంగిలేటి కూడా మాట్లాడే విషయాన్ని మీరు ఎలా చూస్తారు సార్?
అదే దౌర్భాగ్యకరం, అదే విషాదకరం. ఈ రకంగా మాట్లాడడం ఎదురుదాడి అంటారు దీన్ని. అధికారం మతం ఉంది కదా, ఇవాళ ఏమైనా మీడియాను మేనేజ్ చేస్తామని ఈ రకమైన వికృత మాటలు, వికృత చేష్టల పట్ల ప్రజలు చాలా తీవ్రంగా కోపంతో ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. అది ప్రజాక్షేత్రంలో కనబడతాను. ఇదే మంత్రులు బొమ్మనండి, వరి కల్లాల కాడి బొమ్మనమండి. యావత్ తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతమంది మంత్రులు వరి కల్లాల దగ్గర పోతున్నారు, మానిటరింగ్ చేస్తున్నారు, రైతుల దగ్గర పోతున్నారు. పోయి చూడమనం, మాట్లాడమని తెలుస్తుంది, వస్తే తెలుస్తుంది రైతుల దగ్గరికి. ఇప్పుడు మమ్మల్ని అభివృద్ధి చేయనీయకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, మాటకి సభలు పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదనుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన విషయాలు కూడా ఉంది. దీని ఎట్లా కౌంటర్ చేస్తారు? మాకు బలమే లేదన్నారు, బలగమే లేదన్నదు, జీవలేని పార్టీ అన్నారు, ఎన్నో అన్నారు కదా రేవంత్ రెడ్డి. మా గురించి భయపడడం ఎందుకే? మేము ఎక్కడ అడ్డుపడుతున్నామే? నువ్వు చేసేదానికి, నువ్వు చేసే జీవోలకి నీ ఇల్టు పాలసీ ఆగిందా, నీ మూసీ ఆగిందా, నీ ఫ్యూచర్ సిటీ ఆగిందా, నీ దోపిడీ ఆగిందా, నీ దొంగ జీవోలు ఆగినాయా, ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడం ఆగిందా, ఈ కొనుగోలు చేయకుండా చేతులు ఎత్తేయడం ఆగిందా, యూరియా ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఆగిందా? నువ్వు అనుకున్న పనులన్నీ నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. మేము అడ్డుకుంటే ఆగిందేదో చెప్పు. ఇదంతా చేతగాని చేయలేని ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి ఒక సమీకరణ చేసుకోలేక, సంపదను సృష్టించే శక్తి లేక వైఫల్యం చెందుతున్న ప్రభుత్వ వేలతనాన్ని ఈ రకంగా మా మీద నింద వేసి వారు పూట గడపడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఈ సభ తర్వాత ప్రజల చైతన్యం రాబోతుందా బీఆర్ఎస్ పార్టీ చేసే ఉద్యమంతో? ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు, ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. ప్రజల పక్షానే మేము ఉన్నాం. ప్రజలు భాగస్వామ్యం అయితేనే మేము ఇవాళ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ప్రజలకు అండగా ఉండి తీరుతాం. ప్రభుత్వం కనుక ప్రజలకి దగా చేయాలని చూస్తే, రైతులకు దగాలు చేయాలని చూస్తే, ఏ వర్గ ప్రజలైనా మోసం చేయాలని చూస్తే ప్రతిపక్ష పార్టీగా మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది, మా యొక్క మద్దతు ఉంటుంది, మా భాగస్వామ్యం ఉంటుంది. మేము ప్రజల పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడం మా లక్ష్యము. అదేవిధంగా రాబోయే రోజుల్లో 10 ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉంటాను కూడా చెప్తా ఉన్నారు. మరి మేము అన్న అడ్డుకున్నామా? ప్రజలు కదా ఓటేసేది. మొన్న ప్రజలు ఓటేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, రేపు ఓటేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. కానీ ఓటేయించుకునే పరిస్థితి ఏ రంగంలో నువ్వు తెచ్చుకున్నావు? ప్రజల్లో ఏ రంగంలో మెప్పు నువ్వు పొందావు? ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని హామీలు అమలు పరిచావు? ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని నేను గెలిపిస్తారు? పూట గడవడమే కష్టం ఉంది నీకు. ఈ 2 ఏళ్ళు ఎట్ట గడపాలనే దయనీయమైన స్థితిలో ఉన్న నీకు ఇంకో టర్మ్ మాదే, ఇంకో టర్మ్ మాదే, ఇవన్నీ ఎవడంటాడు? తుపాకీ రావడం మాటలు ఇవన్నీ ఎవరు ప్రజలు విశ్వసించరు. ప్రజల మద్దతు లేదు కాక లేదు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏం చేస్తారో ప్రజలు కూడా అది ఖచ్చితంగా మీరే చూస్తారు.